హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నమస్కారం అండి. నా పేరు బాలాజీ. నేను చేయబోయే రెసిపీ అటుకులతో లడ్డు అండి. మూడు పొరలు వేసి మిక్సీ చేసి చేసుకునే లడ్డు అండి. ఇవేనండి సామాన్లు. వీటికి పదార్థాలు ఏమేమనే చెప్తానండి. చేసేటప్పుడు ఒక్కొక్కటిగా చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. కడాయి వేడెక్కినాక ఒక 1/4 కిలో వేరుశనగ పప్పు అండి. బాగా పచ్చి అయ్యి బాగా వేపుకోవాలి. ఆయిల్ వేయకూడదండి, అలాగే వేపుకోవాలి. ఇప్పుడు వేగిపోయినాయి, తీసి ఆరబెట్టుకుందామండి. తనీగా ప్లేట్లో వేసి ఆరబెట్టుకుందాము. నెక్స్ట్ కడాయి పెట్టుకొని నెక్స్ట్ పుట్నాల పప్పు 1/4 కిలో అండి. అవి వేసుకొని వేపుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక కలుపు అంటే పొడి పొల్లాడాలి. ఫ్రై అయినాక అవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవచ్చండి. ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 1/4 కిలో అటుకులు అండి, ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మురముర అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి. బాగా క్రిస్పీగా అవుద్ది. ఇప్పుడు అది తీసి పక్కన పెట్టుకుందాం. వేగిపోయింది, బాగా తీసి పక్కన పెట్టుకుందాం, ఆరబెట్టుకుందాం. ఇప్పుడు దానికి తగ్గ నెయ్యి కావాలండి. నేను మొత్తం వచ్చి 300 గ్రాములు తీసుకుంటున్నాను నెయ్యి. అది కొంచెం కరగ పెట్టుకుందామండి. మంచి ఆవు నెయ్యి అండి. అది ఇప్పుడు కొంచెం గడ్డగా ఉంది కాబట్టి కరగ పెట్టుకుంటున్నాను. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి పోసుకుందామండి. నెయ్యి వేడెక్కిన తర్వాత నట్స్ వేపుకుందామండి. జీడిపప్పు, బాదాము, కిస్మిస్ అండి. ఈ 3 కలిపి 200 గ్రాములు తీసుకున్నానండి. బాగా కలర్ మారేంత వరకు బాగా వేపుకొని తీసి పక్కన పెట్టుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు మనం వేపు పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఒక్కొక్కటిగా చేసుకుందాము. మిక్సీ పట్టుకుందాము. మొదలు పుట్నాల పప్పు అండి, వేపు పెట్టుకునేది వేసుకుంటున్నాను. వేసుకొని గ్రైండ్ చేసి చాలా నైస్గా గ్రైండ్ చేయకూడదండి. ఒక 2 తిప్పులు తిప్పితే సరిపోద్ది. ఈ మాదిరిగా చేస్తే చాలండి, ఎక్కువ గ్రైండ్ చేయకూడదు. తర్వాత ఇప్పుడు ఆరబెట్టుకున్న అటుకులు వేసుకొని మిక్సీ చేసుకుందామండి. అన్నీ సేమ్ ప్రాసెస్ అండి. ఇదే మాదిరిగా ఎక్కువ నైస్గా చేయకూడదు. ఒక కలుపు మీడియంగా మిక్సీ అయితే సరిపోతుంది.
అది కూడా తీసి ఆ ప్లేట్లో పోసేసుకుందామండి. ఇప్పుడు వేరుశనగపప్పు ఉందండి, ఆరబెట్టుకుంది, అది కూడా వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందామండి. అది కూడా మిక్సీ అయిపోయిందండి, తీసి ఆ పౌడర్లోనే వేసుకుందామండి. 3 సిద్ధంగా ఉన్నాయండి. ఇప్పుడు పాకం కాయాలండి. పాకం కాసేటప్పుడే ఆ పౌడర్లన్నీ వేసి కలపాలండి, లేదంటే పాకం గట్టి పడిపోద్ది. 1/4 కిలో బెల్లం అండి, 2 కప్పులు నీళ్ళు పోసుకుంటున్నానండి. పాకం బాగా కాగిపోయిందండి. పాకము ఇది పాకం రెడీ అయిపోయిందండి. ఒక సగం బద్ద నిమ్మకాయ పిండుకొని పక్కన తీసి పెట్టుకుందామండి. 2 యాలక్కాయలు దంచి వేసుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న డ్రై నట్స్ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుందామండి. కిస్మిస్లన్నీ అట్టే పెట్టుకుందామండి. కొంచెం ఈ ముక్కలు మాత్రం చిన్న చిన్నగా తరుక్కోవాలి. మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చండి, అలాగనే వేసుకోవచ్చు. కొంచెం సన్నగా కావాలంటే తరుక్కొని వేసుకుంటే బాగుంటుందండి, అటుకుల లడ్డుకి బాగుంటుంది. ఇప్పుడు మనం పాకం కలిపి పెట్టాము కదండి, ఆ పాకం కాసిన పాకంలోని ఇవన్నీ వేసి కలిపేయాలండి, లేదంటే ఉండలు కడుతుంది. నేను ఇందులోనే వేసి కలిపి పెడుతున్నానండి. చూడండి, మొత్తం పౌడర్లు వేసి కలిపితే ఈ విధంగా అయిందండి. నేను ఒక్కడనే చేస్తున్నా కాబట్టి నాకు ఆ పాకం గట్టి పడుతుందని కలిపేసినానండి. దీంట్లో బాగా నెయ్యి వేసుకొని కలపాలండి కొంచెం, అప్పుడు మనకు లడ్డు పట్టడానికి బాగుంటుందండి. ఒకసారి పట్టి చూద్దాము, రాకపోతే కొంచెం నెయ్యి వేసుకుందామండి. పాకం గట్టి పడిపోయిందండి. కొంచెం సెగ మీద పెట్టుకొని, పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు చూడండి, కొంచెం నెయ్యి వేసి పొయ్యి మీద పెట్టంగానే కొంచెం లూజ్ అయిందండి. ఇప్పుడు బాగా నెయ్యి అంతా అన్నీ బాగా కలిసిపోయిందండి పాకానికి. ఆ బెల్లం అనేది స్ట్రాంగ్ అయిపోద్దండి ఆరిపోతే. కొంచెం నెయ్యి వేసి పొయ్యి మీద పెట్టి మళ్ళీ కలుపుకొని కొంచెం ఉడుకు మీదే మనం లడ్లు పట్టాలండి. చూసుకోండి, ఇప్పుడే చల్లారింది, కొద్దిగా చేయి పెట్టి చూశాను. కొంచెం నెయ్యి వేసుకొని ఒక్కొక్క లడ్డు మన కావాల్సిన సైజులో పెట్టుకొని పట్టుకోవచ్చండి. ఈ హెల్తీకి ఎంతో మంచిదండి, అన్ని నట్స్ ఉన్నాయి కాబట్టి. అన్నిటికీ చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. బలమైన హెల్త్ కూడా చాలా బలము. అటుకులు వేసాం కాబట్టి అటుకులు, వేరుశనగపప్పు, పుట్నాల పప్పు, నట్స్ అన్నీ ఉన్నాయండి.
అంతేనండి, ఈ విధంగా చుట్టుకోవాల్సిందేనండి అన్ని లడ్డులు. ఆ ఉడుకు మీద చుట్టాలండి. అలా చేసి మనం ఆరబెట్టుకుంటే ఒక కలుకి ఆరినాక లడ్డు క్రిస్పీగా ఉంటుందండి. చూడండి, మొత్తం నాకు ఇన్ని లడ్లు అయినాయండి. ఒక 15-18 దాకా ఉంటాయండి లడ్లు. చూడండి, ఈ విధంగా వచ్చినాయండి లడ్లు. మీరు ఇలాగే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అటుకులతో లడ్డు రెడీ అయిపోయిందండి. ఇది ఆరోగ్యానికి ఎంతో బలం అండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. సరే, ఉంటానండి. మరో రెసిపీలో మళ్ళా కలుద్దామండి.